హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్గా ఈజీగా చేసుకునే పిల్లల స్నాక్స్ ఐటమ్ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చు. ఎక్కువ కారం యాడ్ చేయడం, స్వీట్ అట్లా ఏం లేకుండా సింపుల్గా ఇట్లా వామేసి చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చూడండి, ఏం లేదు, మనం చపాతీ ఎట్లా కలుపుతాం అట్లా వామేసుకొని కొంచెం సరిపడా సాల్ట్, ఒక హాఫ్ కిలో గోధుమ పిండి అంతే అండి. ఇందులో కలిపేసుకొని మంచిగా పట్టేదంతా కలుపుకోవాలి. నేను కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నాను. అంతే, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాం. వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి ఇది ముద్ద చూడండి, మనం నెయ్యి కలిపినాక కొంచెం పిండి ఇలా పట్టుకుంటే ముద్దలా కడుతుంది అనమాట. అట్లా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకొని, మనం చపాతీ పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో మరి లూజ్గా కాక మరి టైట్గా కాక ఒక మీడియంలో కొంచెం సాఫ్ట్గా ఉండేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం చపాతీలో ఒత్తుకోవడం అంతే అండి. ముద్దలు చుట్టి చపాతీలో పామేసుకొని వాటికి ఫస్ట్ నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత అడ్డగా కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ వేలో ఈజీగా కుక్ అయిపోతాయండి. చాలా మంచిది కూడా హెల్త్కి. కారం వేస్తే బీపీ ఎక్కువ అంటారు, అదే స్వీట్తో తింటే షుగర్ అంటారు. అట్లా కాకుండా పిల్లలకి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా చేసి పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా. ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోయింది. ఇది 24 యురేషియా వాక్ అనమాట. ఇందులో కొంచెం ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం అనుకో. ఫ్రీ హీట్ చేసుకున్నాక ఇందులో వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకున్నా మంచిగా ఫ్రై అయిపోతాయండి. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిలో ఆఫర్ కూడా నడుస్తుంది ఏఎంసీ కుక్వేర్లో. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయో. చాలా సింపుల్ ఈజీ మెథడ్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, లాస్ట్లో మళ్ళీ మీకు ఆయిల్ కూడా యాడ్ చేసి చూపిస్తా. మనకి లాస్ట్లో ఎంత ఆయిల్ ఉంది ఏంది అనేది ఉంటుంది. ఇంకొకసారి ఫ్రై చేసినా కూడా చూపిస్తా. చూడండి, ఆయిల్ అసలు పోనే పోలేదు. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.